నేను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్. తెలియని వాళ్ళందరికీ గైస్ నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ ఇప్పుడిప్పుడే బడ్డింగ్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన. ఏందనుకుంటున్నారా? సో ఈ అంత ప్రాసెస్లో నా బెస్ట్ ఫ్రెండ్ పరిచయం చేయడం మర్చిపోయినా. ఎవరు లేరు గైస్, నా దరిద్రం బెస్ట్ ఫ్రెండ్స్. నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయకముందు 1 month ముందు జరిగింది గైస్. ఇది ఏమైంది అనుకుంటున్నారా? మా అయ్య కొత్త స్కూటీ ఇప్పించాను గైస్, కాలేజ్ దగ్గర తిరగడానికి. కాదు, కాలేజ్ పోనీకే. ఇక కాలేజ్ పోతున్నా వస్తున్నా మస్తు లైఫ్ హ్యాపెనింగ్ అనిపించింది. అప్పుడే ఆ రోజే ఒక 1 fine day ఏమైందంటే, జస్ట్ నేను నా ఫ్రెండ్ని తీసుకొని సాయంత్రం ఆకలి అవుతుందని చెప్పి బయటికి పోయినా. ఇంట్లో చెప్పి మరి పోయినా, ఎప్పుడు చెప్పా, అదేందో విచిత్రం. ఇక పోయినా లేదో తిన్నాం చేసినాం అయిపోయింది. నా స్కూటీ కీస్ మా ఫ్రెండ్కి ఇచ్చిన, నడుపుతాను కాన్ఫిడెంట్గా. సరే అన్నది, ఓకే అనుకున్నా. ఇక సరే ఇచ్చినాం. 1 kilometer పోయిందో లేదు గైస్, 1 kilometer పోయిందో లేదు. యూటర్న్ తీసుకుంది, డివైడర్కి హగ్గిచ్చింది అంతే. నేను ఒక సైడ్, నా ఫ్యూచర్ ఒక సైడ్, నా బండి ఒక సైడ్. ఇక తీరా లేచి చూస్తే నా బండికి ఏం కాలే. అంతకన్నా నాకు ఫ్రెండ్ని చూసినాం, నా ఫ్రెండ్కి ఇక చిన్న స్క్రాచెస్ అయినాయి. నాకు మాత్రం ముఖాలకి తాకింది. ఇక అప్పుడే తాకింది, నొప్పి అవుతుంది అనుకున్నా. నాకు ముందు చూపు ఎక్కువ కాబట్టి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి కన్ఫర్మేషన్ తీసుకున్నాను. అంటే కాలు చాలా ఎక్కువ వస్తుంది అని చెప్పి ఎక్స్రే తీసిండు. ఏం లేదన్నారు, ఫ్రాక్చర్స్ లాంటిది. అమ్మయ్య అనుకున్నా. ఒక నెక్స్ట్ డేకి కాలు ఉబ్బింది. సరే 1-2 weeks టాబ్లెట్స్ ఇచ్చిండ్రు, మెయింటైన్ చేసిన. 2 weeks అయింది, అయినా ఇటే తగ్గుతలే. సరే అని చెప్పి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయినా. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోగానే డాక్టర్ ఇంకా తగ్గుతలే, ఏం చేద్దామంటే చిన్న ఎంఆర్ఐ ఇద్దామని. ఇది చిన్నదో పెద్దదో చేయించుకున్నా. ఆ రోజు సాయంత్రమే తేలింది ఏందని, నాకు ఏసీఎల్ ఇంజురీ ఇంకా మైక్రో ఫ్రాక్చర్స్ అని చెప్పి. అంతే గైస్. ఇక అదంతా కాదు, డాక్టర్ ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది తగ్గనికి అని అడిగిన. ఇక అప్పుడు చెప్పింది డాక్టర్, ఏం లేదమ్మా 6 months పడుతుంది, లేకపోతే సర్జరీ చేయాలి అన్నాడు. ఇక నేను ఆగమైపోయినా. ఎంత ఆగం మనిషి అంటే నాకు ఉడుకురక్తాం ఒక చోట్ల కూర్చోండి, కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నాడు. అసలు ఇక అప్పుడు అనిపించింది, నేను నా దరిద్రం ఇంత సింకులు ఉంటామా? మేమిద్దరం ఎంత సింకులు ఉంటామంటే సేమ్ రైల్వే పట్టాల మీద ఉంటాయి చూడండి గైస్, అంత సింక్లో పోతుంటుంది. మేమిద్దరం కలిసి ఉంటాం ఎప్పుడు.